ఆత్మీయ సెలయర్లు వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు కలుగునుగాక. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా చేసిన అద్భుతములు. షోమ్రోన్ రాజైన అహజ్యా తాను మరణించడానికి ముందు ఒక సేనాధిపతిని అతనితో పాటు 50 మంది సైనికులను ఏలియా వద్దకు పంపించి ఏలియా వెంటనే కర్మెల్ పర్వతం దిగి రావాలని ఆజ్ఞాపించాడు. అందుకు ఏలియా, దేవుని సన్నిధిలో ఉన్న నన్ను దిగిరమ్మంటావా? నేను దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగి నిన్నును 50 మంది సైనికులను దహించునుగాక అనెను. వెంటనే సైన్యాధిపతి మరియు 50 మంది సైనికులు దహించి వేయబడ్డారు. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనములు. మరలా రాజు 50 మంది మీద అధిపతి అయిన ఒక సైన్యాధిపతిని పంపగా, అధిపతి, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడని చెప్పాడు. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగి నిన్నును నీ 50 మందిని దహించునుగాక అని పలుకగా, ఆకాశం నుండి అగ్ని దిగి అధిపతిని అతనితో పాటు 50 మందిని దహించను. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 11-12 వచనములు. షోమ్రోన్ రాజు మరల అనగా 3వసారి ఒక అధిపతిని 50 మందిని ఏలియా వద్దకు పంపించాడు. అధిపతి ఏలియాను బ్రతిమాలుకున్నాడు. ఏలియాలో షోమ్రోన్ రాజు నిజ దేవునిని తిరస్కరించి ఎక్రోను దేవత వైపు తన మనసు త్రిప్పుకున్నాడనే కోపము, రోషము ఉన్నది. అందుచేతనే అతడు రాజు పిలువనంపించగానే కర్మెల్ పర్వతం దిగిరాలేదు. అప్పుడు యెహోవా దూత వానికి భయపడక వానితో పాటు దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను. కనుక అతడు దిగిపోయాడు. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 13-15 వచనములు. అహజ్యా మరణిస్తాడనే విషయాన్ని స్పష్టంగా రాజుకు తెలియపరిచాడు ఏలియా. ఏలియా మాట ప్రకారం అహజ్యా మరణించాడు. రాజులు 2వ గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనము. ఇక 11వ అద్భుతము. ఏలియా తన ఆరోహణానికి ముందు ఎలీషాతో కలిసి యోర్దాను నది దాటుటకు వెళ్ళాడు. ఏలియా తన దుప్పటితో యోర్దాను నదిలోని నీటిని కొట్టగా నది 2గా విడిపోయినది. ఆ మార్గం గుండా వారిద్దరూ నడుచుకుంటూ దాటిపోయారు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనము. వారిద్దరూ మాట్లాడుకొనిచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనపడి ఏలియాను ఎలీషాను వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ఏలియా దుప్పటి ద్వారా జరిగిన అద్భుతము. ఏలియా దుప్పటి క్రింద పడగా ఆ దుప్పటితో నీటిని కొట్టగా యోర్దాను నది 2గా విడిపోయినది. అప్పుడు ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచి వెళ్ళాడు. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 13-14 వచనములు. ఇక చివరి అద్భుతము, 14వ అద్భుతము. ఏలియా యొక్క 2 ఆత్మ ఎలీషా మీదకు రావటం కూడా అద్భుతమే. ఏలియా తాను సుడిగాలి చేత ఆకాశంనకు ఆరోహణం కాబోతున్నాడని ముందుగా తెలుసుకోవడం కూడా అద్భుతమే. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. ఏలియా మరలా భూమిపైకి వస్తాడని 1260 దినములు అనగా 3.5 సంవత్సరములు ప్రవచిస్తారని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనంలో వ్రాయబడి ఉన్నది. భూమిపైకి వచ్చే 2 సాక్షులలో ఒకరు ఏలియా. 11వ అధ్యాయము 6వ వచనంలో వారు వర్షం రాకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. భూమిపై 3.5 సంవత్సరములు వర్షం ఆపినది. ఆయన మరలా ప్రార్థించగా వర్షం కురిసినది ఏలియా ప్రవక్త ద్వారానే. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి ఏలియా ప్రవక్త ఈ లోకంలోకి మరలా వస్తాడు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.